జమిలీకి సై లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి పోలింగ్ 2 సవరణ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చే వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి ఛాన్స్ వెంటనే జేపీసీకి వెళ్తుందంటున్న బీజేపీ వర్గాలు 2 బిల్లులను పార్లమెంటు ఆమోదిస్తే చాలు తొలి బిల్లుకు ఉభయ సభల్లో 2/3 మెజారిటీ అవసరం 2/3 స్థానిక సంస్థలను చేర్చే ఆలోచనకు విరామం సగం రాష్ట్రాలకు ఆమోదం అవసరం వల్లే బిల్లులను చూసి స్పందిస్తామన్న కాంగ్రెస్ జమిలి కన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి జమిలి సమస్య కాదా అన్ని సమస్యలు చేసుకోవచ్చు ఇంకా పెద్ద సమస్యలు ఏమున్నాయి విచిత్రమైనటువంటి వాదన ఈవీఎంల విషయంలో కూడా విచిత్రమైనటువంటి వాదన ఈవీఎంలను కాంగ్రెసే తీసుకొచ్చింది జమిలి ఎన్నికలు భారతదేశానికి మంచియే కాదా 143 కోట్ల దేశంలో విచిత్రమైనటువంటి ఈ వ్యవస్థలో ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి 7 ఎన్నిక 2024లో ఎన్నికలైతే 2024లో సాధారణ ఎన్నికలైతే ఆ వెంటనే హర్యానా ఎన్నికలు ఆ వెంటనే జార్ఖండ్ ఎన్నికలు ఆ వెంటనే మహారాష్ట్రలో ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో వాళ్ళు ఢిల్లీలో ఎన్నికలు ఆ తర్వాత బీహార్లో ఎన్నికలు ఆ తర్వాత ఏది మద్రాసు తమిళనాడులో ఎన్నికలు ఇంకో రాష్ట్రం అట్లా 2024లో సాధారణ ఎన్నికలైతే 2029 దాకా ప్రతి రాష్ట్రంలో 20-30 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యమంత్రి పోవాలి ప్రధానమంత్రి పోవాలి మహారాష్ట్రలో ఎన్నికలైతే ప్రధానమంత్రి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళు అసలు పరిపాలన ఎక్కడ సాగుతున్నది ఎంతసేపటికి రాజకీయమే సాగుతున్నది స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి ప్రత్యామ్నాయాలు చూడాలి పార్లమెంట్ రద్దయితే ఏంటి అసెంబ్లీ రద్దయితే ఏంటి ఉప ఎన్నికలు వస్తే ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు చూడాలి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అవసరమైతే రాజకీయ పార్టీలు కూడా త్యాగం చేయాలి కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచేటువంటి విధంగా ఉండాల్సినటువంటి ఈ అంశాలను మనం ఒక్కసారి ఆలోచన చేయకూడదా మనం మాట్లాడకూడదా జమిలి ఎన్నికలు వద్దు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము కాంగ్రెస్ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ ఎస్పీ ఎంఐఎం సిపిఐ డిఎంకే బీఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించినాయి ఎందుకు వ్యతిరేకించాలి పార్లమెంటు కాలపరిమితి లేదంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఉండేటువంటి ఎన్నికల పరిస్థితులా లేదంటే కేంద్రంతో పాటు ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేటువంటి అంశమా ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అయినా జాతీయ పార్టీలకు ఇబ్బంది అయినా దేశానికి ఇబ్బంది కావద్దు ప్రజలకు ఇబ్బంది కావద్దు పార్టీలకు ఇబ్బంది అయితే పార్టీలు తట్టుకోగలుగుతాయి పార్టీలు ఉంటాయి పోతే కొత్త పార్టీలు వస్తాయి ఎన్నో పార్టీలు పుట్టినాయి ఎన్నో పార్టీలు పోయినాయి ఇంకెన్నో పార్టీలు వస్తాయి ఇంకెన్నో పార్టీలు పోతాయి పార్టీల కోసం ప్రజలు కాదు కదా ప్రజల కోసం పార్టీలు ప్రజలకు ఏది అవసరమో అదే ఇట్లా ప్రతి ఏడాది ఎక్కడ పడితే ఎక్కడ ఎన్నికలు జరగడం అనేటువంటిది మంచిది కాదు ఏ దేశానికి కూడా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా 75 సంవత్సరాల తర్వాత కూలంకషంగా చర్చ జరగాల్సిందే ప్రజలు కూడా ఆలోచన చేయాలి మళ్ళా ఎంపీకి ఒకసారి ఎమ్మెల్యేకి ఒకసారి జెడ్పీటీకి ఒకసారి కార్పొరేషన్ ఇట్లా ఎన్నిసార్లు ఇస్తారు ఓట్లు ఎన్నిసార్లు ప్రజాధనం దుర్వినియోగం చేయాలి ఎన్ని కోట్ల రూపాయలు అవసరము ఎంత మానవ శక్తి అవసరము ఎంత హ్యూమన్ రిసోర్సెస్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటి అంశం కూడా చూసుకోవాలి నెలల తరబడి ప్రచారము దానికి కూడా మొత్తం సమయం వృధా పిల్లలు చదువులు తల్లిదండ్రులు మొత్తం అందరిది వృధా ఎన్నికలంటే ఓ 15 రోజుల్లో ముగిసిపోవాల్సినటువంటి అంశం లేదంటే ఒక నెల రోజుల్లో ముగిసిపోవాల్సినటువంటి అంశం ప్రతి సంవత్సరం ఈసారి ఎన్నికలైతే ఈరోజు రిజల్ట్ వస్తుంది ఎవడు బతికినా ఎవడు చచ్చినా ఎవడున్నా లేకపోయినా ఏ పార్టీతో సంబంధం లేదు ప్రతి ఏడాది మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు అవుతాయి ఇగో ఏప్రిల్లో 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 దాకా మొత్తం అయిపోవాలి లేకపోతే ఏప్రిల్ నుంచి మే 1 నుంచి మే 30 దాకా అన్నీ అయిపోవాలి 30 రోజుల్లో మొత్తం ప్రిపేర్ అవుతారు రాష్ట్రాలకు కానీ పార్లమెంటుకు కానీ వచ్చే నష్టమైందనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు బీజేపీ పెట్టింది కాబట్టి మాకొద్దు కాబట్టి మీకొద్దు మీకొద్దు మాకు ఇబ్బంది అవుతుంది దీనికి అందుకనే చెడులు ఉంటే మంచి ఉంటే ఇంకేమైనా ప్రపోజల్స్ ఉంటే ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే బిల్లులు పెట్టుకోవచ్చు దేశవ్యాప్తంగా చర్చ జరగవచ్చు కానీ ఈ దేశాన్ని బాగుపరచాలంటే అనేకమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే దేశం బాగుపడదనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మనం వాటిని అర్థం చేసుకోకపోతే ఈ దేశానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరమే లేదు అనేటువంటిది ఒక్కసారి అర్థం
జమిలీ ఎన్నికలకు వచ్చే ఏడాది ఓటింగు అయితే అందరు సిద్ధం కావాలి. తెలంగాణలో కూడా 2027లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఎంపీలు కూడా 2027 వరకే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా 2027లో వస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు 2027లో ఎన్నికలు వస్తాయి. 2027 మేలో, బహుశా జూన్లో ఏదో సమయంలో, మార్చిలో, ఏప్రిల్, మేలో ఏదో సందర్భంలో వచ్చేస్తాయి. ఏకకాలంలో ఎన్నికలు జరగాలి, ఏకకాలంలో అయిపోవాలి. 5 ఏళ్ల దాకా మళ్ళీ ఎన్నికలు జరగొద్దు. చచ్చిపోతే ఏం చేయాలి, రాజీనామా చేస్తే ఏం చేయాలి, ప్రభుత్వాలు పడిపోతే ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించి దీర్ఘకాలంగా ఒక 20-30 ఏళ్ల పాటు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే దేశంలో మిగిలినటువంటి అభివృద్ధి, ప్రజల యొక్క జీవన విధానము, ఈ ప్రకృతిని కాపాడుకోవడము, నదులను కాపాడుకోవడము, ఇసుకను కాపాడుకోవడము, మట్టిని కాపాడుకోవడము, పంచభూతాలను కాపాడుకోవడము, అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసాలు, పనికిరాని అవినీతి అన్నిటినీ అరికట్టడానికి చాలా మటుకు ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.